హలో ఫ్యామిలీ, హ్యాపీ సండే. ఎప్పుడులాగే సండే వస్తే మన మనసు నాన్ వెజ్ వేదికి వెళ్ళిపోతుంది. సో అలాగే ఇవాళ మన ఇంట్లో చేసుకున్నాం పచ్చి రొయ్యలు, వంకాయ. రొయ్యలు ఇగురుతో పాటు వెల్లుల్లితో రొయ్యల వేపుడు. వెళ్ళిపోదాం ఆ రెసిపీలోకి. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరకాయలు, వంకాయలు, టొమాటోస్, ఉల్లిపాయలు అన్నీ చిన్నగా కట్ చేసేసుకుని, మనకు ఎంత కావాలో అన్ని రొయ్యలు తీసుకుని వేడి వేడి నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసేసుకోవాలి. దాంట్లో ముందుగానే ఉప్పు, పసుపు వేసేసుకోవాలి. ఆ రెండు పచ్చివాసన పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత రొయ్యలు, వంకాయలు వేయాలి. వేసిన తర్వాత దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటోస్ వేసేసుకోవాలి. టమాటోస్ కూడా బాగా మగ్గిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. వేసుకుని బాగా తిప్పుకోవాలి. కారం బాగా ఉడికిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో కన్సిస్టెన్సీ అన్ని వాటర్ వేసుకోవాలి. కూర బాగా మగ్గిన తర్వాత అందులో మనకి కొంచెం ఎక్కువ కాదండి, కొంచెమే చింతపండు వేసుకోవాలి ఇందులో. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా వేసుకొని కర్రీ తిప్పేసుకుంటే అయిపోయి రెడీ. ఇప్పుడు వేపుడికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి, కొన్ని రొయ్యలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, అంతే. ఇవన్నీ వేసుకుని చేసేసుకోవడమే. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కమెంట్ గైస్. మీరు ఎంత నన్ను సపోర్ట్ చేస్తే అంత నేను మీకు ఇంకా మంచి మంచి రెసిపీస్ ఇవ్వగలను. చూసారు ఎంత బాగుందో? ఈ రెండు కాంబినేషన్లో ఫుడ్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ప్లీజ్. నాకు ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లుక్ ఎట్ ఇట్ గైస్, ఎంత బాగుందో చూసారా? అన్నంలోకి ఆ రెండు కాంబినేషన్ అద్దరిపోతుంది. ట్రై గైస్. యువర్స్ లవింగ్లీ స్వీటీ పిచ్చికాయల సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్.